రాష్ట్రంలో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో గ్రంథాలయాల అంశంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ మరో 24 నెలల్లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. జిల్లా, ప్రాంతీయ గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాల వివరాలను సేకరించి డిజిటలైజ్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టాలి అంటే కేవలం మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మనకు కావాల్సిన మ్యాన్యుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు హౌస్లో లేరు, ఆయన కౌన్సిల్లో ఉన్నారు. టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు యాక్చువల్లీ ఆంధ్రాకి సంబంధం లేని వారు, బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని 100 కోట్ల రూపాయలు శోభా డెవలపర్స్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు డబ్బులు ఇస్తాం కూడా జరిగింది. ఇది వచ్చే 4 సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం. మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి కరెక్ట్గా 24 నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తాను.